హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజున మీ ముందుకు ఒక మంచి పుణ్యక్షేత్రం తీసుకురావడం జరిగింది. సో ఈ టెంపుల్ చూసే కొద్దిగా ఐడియా ఆల్రెడీ వచ్చేస్తుంటారు అనుకుంటా. సో బ్రహ్మంగారి మఠం. సో బ్రహ్మంగారి మఠం అయితే చాలా ఫేమస్ అయిన టెంపుల్. సో బ్రహ్మంగారు తెలుసుగా. సో కాజ్ఞానం చెప్పిన బ్రహ్మంగారి మఠం ఇది. స్వామివారు సజీవ సమాధి అయిన పుణ్యక్షేత్రం ఇది. సో ఇది మనము బ్రహ్మంగారి మఠానికి ఎలా రీచ్ అవ్వాలి, ఎలా ఫెసిలిటీస్ ఏంటి, అక్కడ ఉన్న అకామిడేషన్స్ ఉన్నాయా, ఏంటి ఫుడ్ ఫెసిలిటీస్ ఏంటి, మొత్తం డీటెయిల్స్గా ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. సో మేమైతే కడప మాది. కడప నుంచి బ్రహ్మంగారి మఠం పోవాలంటే 2 మార్గాలు ఉన్నాయి. కడప నుంచి మైదుకూరు పోతే, మైదుకూరు నుంచి పెద్ద హాఫ్ అన్ అవర్కి ఒక బస్సెస్ అయితే డైరెక్ట్గా మఠానికి ఉంటాయి, బ్రహ్మంగారి మఠానికి. అటు కాని పక్షంలో కడప నుంచి డైరెక్ట్గా బ్రహ్మంగారి మఠం ఎక్స్ రోడ్ ఉంటుంది. అక్కడ దిగితే అక్కడ నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్ దూరంలో బ్రహ్మంగారి మఠం ఉంటుంది. 2 ఆప్షన్లో ఏది వీలైతే అది చూస్ చేసుకోండి. నేనైతే మైదుకూరు పోయి అక్కడ నుంచి మైదుకూరు నుంచి బస్సెస్ ఉంటాయి కాబట్టి అదే బెస్ట్ ఆప్షన్ చెప్తా. సో నేను వెళ్ళే మార్గం అరౌండ్ 2 అవర్స్ అయితే పడుతుంది బ్రహ్మంగారి మఠానికి రీచ్ అవ్వడానికి. సో వెహికల్స్ ఉంటే త్వరగా వెళ్ళచ్చు, బస్సులో అయితే కొంచెం లేట్ అవుతుంది, ఎక్కువ స్టాప్స్ ఉంటాయి కాబట్టి. సో నేను వెళ్తున్న మార్గంలో పచ్చని పొలాలు, పచ్చని పంటలు అయితే చూస్తూ ఆ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాను బ్రహ్మంగారి మఠానికి. సో ఫైనల్గా అయితే బ్రహ్మంగారి మఠానికి అయితే రీచ్ అయ్యాము. సో ఇది బ్రహ్మంగారి మఠం ఎక్స్ రోడ్. ఇక్కడ నుంచి మనము 8 కిలోమీటర్ డిస్టెన్స్లో మఠానికి వెళ్ళాలి. సో ఇట్లా వెళ్తే మనకు పూర్ణ వెళ్తాము, ఇట్లా వెళ్తే స్వామివారిని దర్శించుకోవడానికి బ్రహ్మంగారి మఠం వెళ్తాము. సో ఫైనల్గా మనం వెళ్తున్న మార్గంలో బ్రహ్మంగారి మఠం చూడండి, పెద్ద బ్రహ్మంగారి విగ్రహం చాలా పెద్దగా కట్టించారు, చాలా బాగుంది. సో ఇక్కడ మనం ఫైనల్గా మనం బ్రహ్మంగారి మఠంకి అయితే రీచ్ అయ్యాము. ఇదే బ్రహ్మంగారి మఠము. సో మొత్తం చుట్టుపక్కల గేట్స్ అయితే ఉంటాయి, ఎటు వెళ్ళినా వెళ్ళొచ్చు గుళ్ళోకి. సో ఫైనల్గా నేనైతే ఈ మార్గంలో వెళ్తున్నాను. సో మొత్తానికి అయితే టెంపుల్లోకి వచ్చేసాను. బ్రహ్మంగారి మఠం అరౌండ్ 9 o'clock అయితే రీచ్ అయ్యాను. మార్నింగ్ 9 o'clock అయితే దర్శనం అయితే అందుబాటులో లేదు. 9 to 10 అయితే పూజలు చేస్తారు స్వామివారికి. 10 to అయితే 20 రూపీస్ కట్టి టికెట్ తీసుకుని వెళ్ళి దర్శించుకోవాలి. ఫ్రీ దర్శనం అయితే 12 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మన సాయంకాలం 1 గంట సేపు అంతే. మిగతా టైమ్స్లో డబ్బు కట్టి మనం దర్శించుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు మాదిరికన్నా ఇప్పుడు డెవలప్మెంట్ అయితే బాగా చేశారు. ఇదే బ్రహ్మంగారి మఠంలో గుడిలో లోపల. సో ఇటు మనం బాగా ఇక్కడ మనము స్వామివారి దర్శించుకున్న తర్వాత కొంతసేపు కూర్చొని స్వామివారి ధ్యానం చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా కట్టించారు గోపురాలు. ఇది మెయిన్ ముఖద్వారం, ఇదే స్వామివారి లోపల ఎంటర్ కావడానికి. సో స్వామివారు సంజీవ సమాధి పుణ్యక్షేత్రము. సో ఇది చూడండి ఎంత చక్కగా కట్టారు. సో ఇక్కడ లోపల మనం దర్శనం లోపల వెళ్ళాల్సి వస్తుంది. సో మనమైతే ఇది తెలంగాణ, తర్వాత ఆంధ్ర సైడు, తర్వాత గుంటూరు సైడ్, మొత్తం అన్ని చోట్ల, మహారాష్ట్ర చాలా చోట్ల నుంచి భక్తులు వస్తారు. నేను వెళ్ళినప్పుడు చూసాను, కర్ణాటక నుంచి వచ్చారు చాలామంది. సో ఇక్కడ చాలామంది భక్తులు రావడం అయితే జరుగుతుంది బ్రహ్మంగారి మఠానికి. సో స్వామివారి దయ ఉంటే కదా మనం ఆ మఠానికి కూడా వెళ్ళాలంటే స్వామివారి దయ ఉండాలి. సో చూడండి ఇక్కడ మనము ఇది ఇట్లా వెళ్తే మనము ఇది మండపము, అటు నుంచి వెళ్తే మనం స్వామివారి దర్శించుకోవచ్చు లోపల వెళ్తే. సో స్వామివారి దర్శించుకున్న తర్వాత మనశ్శాంతి బాగుంటుంది. అసలు ఎలాంటి మైండ్ డిస్టర్బ్స్ అయినా, ఎలాంటి సమస్యలైనా పరిష్కారం ఈజీగా దొరుకుతుంది. మన మనసు ఆరోగ్యం కూడా బాగుంటుంది. స్వామి దర్శించుకున్నాక మనశ్శాంతి అవుతుంది, పీస్ ఆఫ్ మైండ్ బాగుంటుంది. సో మొత్తానికైతే ఇదే మనము ముఖద్వారము, ఎంట్రన్స్. సో బ్రహ్మంగారి మఠంలో ముఖద్వారం ఇది. చుట్టుపక్కల అయితే మనకు రూమ్స్ అయితే ఉన్నాయి, లాకర్లు ఉన్నాయి, నిత్యాన్నదానం కూడా ఉంటుంది. సో అటుపక్క ఇది కనబడుతుంది కదా, ఆ గుడి పక్కనే ఉంటుంది నిత్యాన్నదానం. సో ఇది మొత్తానికి ముఖద్వారము, స్వామి దర్శించుకోవడం. అయితే మీకు ఎటువంటి రోడ్స్ కామెంట్ సెక్షన్ మెన్షన్ తెలియజేస్తాను.
సో బ్రహ్మంగారి మఠానికి చాలామంది తెలియదు ఎలా వెళ్ళాలి అని చాలామందికి. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. సో ఈ మధ్య చాలా ఫేమస్, ఈ మధ్య చాలా డెవలప్మెంట్ అయింది. ఇంతకుముందు 5 years బ్యాక్ కన్నా ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అయింది బ్రహ్మంగారి మఠం. సో ఇది బ్రహ్మంగారి చూసిన ప్రాంతాలు బోర్డంతా చూడండి. సో సంజీవ్ సమాధి తర్వాత స్వామివారు నివసించిన ప్రాంతము అన్నీ పక్కనే ఉంటాయి, చూసుకొని మనం నివసించుకోవచ్చు. సో దర్శనానికి పూజలు, తర్వాత దర్శనం టైం, ఈవెంట్ టైమ్స్ అక్కడే ఉంటాయి. సో మనకు అక్కడ దేవునికి సంబంధించిన పటాలు కానీ విగ్రహాలు అమ్ముతాంతో కొనుక్కోవచ్చు. సో మొత్తానికి ఇదే బ్రహ్మంగారి మఠం. సో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో మొత్తానికి బ్రహ్మంగారి మఠం అయితే టూర్ కంప్లీట్ అయింది. సో స్వామి దర్శనం అయితే చక్కగా జరిగింది.